నమస్తే, వెల్కమ్ టు టుడే టాపిక్. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఆరోపణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. డేటా చౌర్యం, ఓట్ల తొలగింపు అనేవి ప్రజలకు సంబంధించిన విషయాలు. కానీ ఆ రెండు పార్టీలు ప్రజల గురించి కాకుండా తమ వాదనే సరైందని చెప్పుకోవడానికి ఆరాటపడుతున్నాయి. దీనికి భిన్నంగా జనసేన ప్రజల్లోకి వెళ్తుండటం అందరికీ కొత్తగా కనిపిస్తోంది. ఇదే ప్రజలను ఆకర్షిస్తోంది. అందుకే ఈ పార్టీతో పొత్తు కోసం ప్రత్యర్థులు ప్రయత్నించినా అది కుదరదని పవన్ తేల్చి చెప్పారు. ఎన్నికల వేళ జనసేనను మైండ్ గేమ్తో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతాయి, తస్మా జాగ్రత్త అని పరిశీలకులు సూచిస్తున్నారు. ఎన్నికల భేరి మోగకముందే రాజకీయం వేడెక్కింది. ఏపీ వ్యవహారాలకు తెలంగాణ వేదికగా మారడంతో టీడీపీ వైసీపీ మధ్య ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించారని తెలుగుదేశం ప్రభుత్వం మీద వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ డేటాను వైసీపీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఓట్లు తొలగించడానికి బోగస్ దరఖాస్తులు చేశారంటూ టీడీపీ వైసీపీ ఆరోపణల యుద్ధంలో బిజీగా ఉన్నాయి. ప్రజల కోసం జరుగుతున్న ఈ రాజకీయ పోరాటంలో ఆ పార్టీల ఆధిపత్యం కోసం ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోంది. డేటా చౌర్యం, ఫారం 7 దుర్వినియోగం, ఈ రెండు అంశాలు ఇప్పుడు ఏపీలోని అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య యుద్ధానికి దారితీశాయి. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆఫీసుపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడంతో తాజా వివాదం మొదలైంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై స్పందించిన సైబరాబాద్ పోలీసులు ఆ కార్యాలయంలో సోదాలు చేశారు. 4 ఉద్యోగులను విచారించారు. తెలంగాణ పోలీసులు 4 ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారని హెబియన్ కార్పన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తమను అక్రమంగా నిర్బంధించలేదని, పోలీసులు రమ్మంటే విచారణకు వెళ్లామని వారు లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తమ సమాచారాన్ని చౌర్యమని తెలంగాణ పోలీసులు ఎలా అంటారని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. కేసీఆర్ తనకివ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్నారు. తమ సమాచారాన్ని వైసీపీకి ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు మాత్రం తమ సోదాల్లో లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తును చురుగ్గా కొనసాగించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా రంగంలోకి దింపారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎదురు దాడి ముమ్మరం చేసింది. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని టీడీపీ నేతలు చెబుతున్నారు. డేటా చౌర్యం వివాదంలో అంతర్భాగంగా ఓట్ల తొలగింపు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం 59 లక్షల బోగస్ ఓట్లను చేర్పించిందని, వాటిని తొలగించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అసలు ఓట్ల తొలగింపులో ముద్దాయి జగనే అంటూ చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఓట్ల తొలగింపు లక్ష్యంగా కుట్ర పన్నితే తామడ్డుకున్నారని మంత్రులు చెప్తున్నారు. ఎవరికి వారు ఆధారాల్ని ప్రజల ముందుంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ క్యాంపెయిన్ యాప్ కూడా వివాదానికి కేంద్రంగా మారింది. ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా టీడీపీ వైసీపీ రాజకీయ యుద్ధంలో గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పత్రికల్లో, వార్తా ఛానల్లో ఇవే వార్తలు. ఈ వివాదమే ప్రధానంగా మారింది. ఇంతకీ ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయంలో మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రజలు నిజం తెలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో రాజకీయంగా బురద చల్లుడు కార్యక్రమానికి అతీతంగా జనసేన జనంలోకి వెళ్తోంది. విధానాలను ప్రజలకు వివరించడం, విద్యార్థులతో ముఖాముఖి వంటి కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో హుందా రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు 2 రకాల రాజకీయాలు కనిపిస్తున్నాయి.
ఒకటి పరస్పరం బురద చల్లుకునే రాజకీయం, మరోటి హుందా అయిన రాజకీయం. విధానాలు వివరిస్తూ ప్రజల మనసును గెలిచే రాజకీయం. అవతలి వాళ్ల మీద ఆరోపణలు గుప్పించి రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం రాజకీయాల్లో కొత్త కాదు, చాలా కాలంగా ఉన్నదే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. డేటా చౌర్యం వివాదం, ఓట్ల తొలగింపు వ్యవహారంలో ప్రజల ప్రయోజనాలకు బదులు పార్టీల ఆధిపత్య పోరాటమే కనిపిస్తోంది. నిజంగా ఆ రెండు పార్టీలు ప్రజలకు నష్టం కలగకుండా ఏం చేయాలో ఆలోచిస్తే అది వేరుగా ఉండేది. అలా జరగడం లేదు. ప్రజల పేరుతో పార్టీల కొట్లాట జరుగుతోంది. మరోవైపు ప్రజలకు విధానాలను వివరిస్తూ అంశాల వారీగా తన వైఖరిని స్పష్టం చేస్తూ హుందాగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవి జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒక వినూత్న ఒరవడితో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై ఎంత బురద చల్లితే అంత గొప్ప అన్న రొటీన్ పద్ధతికి భిన్నంగా తన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. తన విధానాలు ఇవి, తమ పార్టీ సిద్ధాంతాలివి. విభజన హామీలతో సహా అనేక అంశాల్లో తమ వైఖరి ఇది అని స్పష్టంగా ప్రకటించారు. కుల రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పిన అరుదైన నాయకుల్లో పవన్ ఒకరు. తనకు కులం లేదన్నారు, భారతీయతే తన కులం అన్నారు. ఇలా అడుగడుగునా కొత్త రకం, కొత్త తరం రాజకీయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనపై ఎన్నో ఆశలున్నాయి. పవన్ ఏదైనా చేయగలరనే నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఆయన కవాతుకు పిలుపునిస్తే వేల మంది కదం తొక్కారు. రాయలసీమలోని 3 జిల్లాల్లో గత వారం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కర్నూలు నగరం జనసంద్రంగా మారింది. వేల మంది కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో నా భూతో అనే విధంగా నగరం మొత్తం జనసేన మయంగా కనిపించింది. కొండారెడ్డి బురుజు జనసేన జెండాలతో కార్యకర్తలతో నిండిపోయింది. ఆదోని సహా అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఎటు చూసినా జనం, ఇసకేస్తే రాలనంత మంది జనం. ఆనందోత్సాహాలతో తరంగల్లా తరలివస్తున్న కార్యకర్తలను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. చివరకు పార్టీ వారే కార్యకర్తల్ని వరుస క్రమంలో ముందుకు సాగేలా చూశారు. కడప, చిత్తూరు పర్యటనలో పవన్ తన విధానాలను మరోసారి వివరించారు. విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనుమానాలను నివృత్తి చేశారు.
ప్రకాశం, గుంటూరు జిల్లాల పర్యటనలోనూ పవన్ కు జనం నీరాజనాలు పట్టారు. అవతలి పార్టీని అదే పనిగా తిట్టడం కాకుండా తన విధానాలేంటో చెప్పే పాజిటివ్ రాజకీయం జనసేనకు ప్రధాన బలంగా మారుతోంది. పవన్ ఎక్కడికి వెళ్లినా యువతతో, విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వారి చేత మాట్లాడిస్తున్నారు. వారి భావావేశానికి వేదికగా జనసేనను మలిచిన తీరు యువతరాన్ని ఆకర్షిస్తోంది. తమ కోసం ఒక నాయకుడున్నాడు, తమ కోసం ఒక వేదిక ఉంది అనే భరోసాను కల్పిస్తున్నారు. రాజకీయాలు ప్రజల కోసం కాకుండా పార్టీల కోసం అనే విధంగా మారిన పరిస్థితుల్లో పవన్ తనదైన వ్యూహంతో జనసేనను నడిపిస్తున్నారు. పాజిటివ్ పాలిటిక్స్ అనే అరుదైన విధానంతో ముందుకు వెళ్తున్నారు. ప్రచార ఆర్భాటం, ప్రత్యర్థులపై బురద చల్లడం అనే వాటికి దూరంగా ఉన్నారు. సరిగ్గా ఇదే వైఖరి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డదారులు తొక్కే రాజకీయాలను ప్రజలు చాలాసార్లు గమనించారు. అందుకు భిన్నంగా నడిచే నాయకుడు వెంట వెళితే తమకు మేలు కలుగుతుందనే భావన ప్రజల్లో బలపడుతోంది. రాజకీయ పార్టీకి విధానమే కాదు, సరైన వ్యూహం కూడా ముఖ్యం. ఈ రోజుల్లో నెగటివ్ రాజకీయాలే ఎక్కువ. అవతలి పార్టీ మీద రాళ్లు వేయడం, బురద చల్లడం పరిపాటిగా మారింది. తామేం చేస్తామనేది చెప్పడం కంటే ప్రత్యర్థుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా పార్టీలు ఇదే పద్ధతిని నమ్ముకున్నాయి. మూస ధోరణిలో ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయి. కొత్తదనం మాటల్లోనే తప్ప చేతల్లో కనిపించడం లేదు. ఈ తరుణంలో కొంగొత్త రాజకీయ వరవడితో కెరటంలా ఎదిగింది జనసేన. స్పష్టమైన విధానం, రాజీలేని వైఖరి, ఏపీ ప్రయోజనాలే పరమావధిగా జనం మనసు గెలవడానికి సరికొత్త వ్యూహంతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అధికారం కోసం ప్రయత్నిస్తున్నారనే తప్ప ఆరాటపడడం లేదు. ప్రజలకు మంచి జరగాలనే ఆరాటం తప్ప ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే యావ అణుమాత్రం కూడా కనిపించడం లేదు. జనసేనకు ఓ వినూత్నమైన వ్యూహాన్ని అందించారు. మందబలానికి బదులు సిద్ధాంతాల బలంతో కూడా ప్రజల నమ్మకాన్ని గెలవచ్చని రుజువు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వేల మంది కదిలి వస్తున్నారు. ఒక్క పిలిపిస్తే యువత కదం తొక్కుతోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో జనసేనకు ఆదరణ పెరగడం వెనుక పవన్ వ్యూహం అనే బలం ఉంది. వైవిధ్యం అనే అస్త్రం ఉంది. అన్నింటికీ మించి తాను గతంలో మద్దతిచ్చిన పార్టీని కూడా నిలదీసే నిజాయితీ అనే బ్రహ్మాస్త్రం ఉంది. పవన్ కు, జన సైనికులకు ఇదే కొండంత అండగా కనిపిస్తోంది. విభజన హామీల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ రాజీ వైఖరి అవలంబించినప్పుడు నిర్మోహమాటంగా, నిష్కర్షగా విమర్శనాస్త్రాలు సంధించారు పవన్. పాచిపోయిన లడ్డూల కోసం ఆరాటపడుతున్నారని టీడీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కాకుండా ప్యాకేజీ కోసం ఆరాటం మంచిది కాదని హితవు పలికారు. 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చింది ఇందుకోసం కాదని తగ్గేసి చెప్పారు. టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అదే పార్టీకి చెందిన ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు నిలదీశారు. ఉద్దానం తదితర ప్రాంతాల సమస్యల పరిష్కారానికి తాను ముందుండి ఉద్యమాల్ని నడిపించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు విశ్రమించకుండా పోరాడారు. అందుకే కొన్ని జిల్లాలకే పరిమితమని పరిశీలకులు అంచనా వేసిన జనసేన చిత్తూరు నుంచి సిక్కోలు వరకు ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బ అంటారు. జనంలో ఓ బలమైన శక్తిగా ఎదిగింది కాబట్టే జనసేనను టార్గెట్ చేస్తూ రకరకాల ప్రచారం జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు పవన్ విధానాలను విమర్శించలేక ఇతర అంశాలతో నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.
పొత్తులపైన చిత్రమైన ప్రచారం జరిగింది. మైండ్ గేమ్ రాజకీయాల్లో ఆరితేరిన కొందరు నాయకులు జనసేన శ్రేణుల్ని అయోమయంలో పడేయడానికి ప్రయత్నించారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జనసేన వైసీపీతో చేతులు కలుపుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇది విచిత్రమైన ప్రచారం. ఒకే పార్టీ ఏకకాలంలో అటు తెలుగుదేశంతో ఇటు వైసీపీతో పొత్తుకు సిద్ధపడిందని వ్యాఖ్యానిస్తున్నారంటే నెగటివ్ రాజకీయం ఎంత పరాకాష్ఠకు చేరిందో అర్థమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు కుదిరితే బావుంటుందని కొందరు ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎలాగైనా ఇందుకు ఒప్పించడానికి ఏకపక్షంగా ప్రకటనలు కూడా చేశారు. ఎంపీ స్థాయిలో ఉన్నవారు కూడా పొత్తులపై వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఘాటుగా స్పందించారు. పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభాలో సగభాగమైన మహిళలు, ఓటర్లలో 3/4 మంది ఉన్న యువత, సామాజికంగా 50% వెనుకబడిన తరగతులు, వీళ్ళందరిలో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోంది. ఇదే ప్రత్యర్థులను కలవరపెడుతోంది. ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని 2 ప్రధాన పార్టీల నాయకులు అంతరంగిక చర్చల్లో అభిప్రాయపడటానికి కారణం ఇదే. అది సాధ్యం కాదని తెలియడంతో జనసేన ఫలానా పార్టీకి దగ్గరవుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ మైండ్ గేమ్ పెరిగే అవకాశం ఉంది. అది తన పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేయకుండా పవన్ అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఎన్నికలకు వేళైంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఇక గెలిపే లక్ష్యంగా రకరకాల వ్యూహాలకు పార్టీలన్నీ తెరతీస్తాయి. ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమ్ పెరుగుతుంది. అవతలి పార్టీ క్యాడర్ను అయోమయానికి గురిచేసే వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. విధానాలు మాత్రమే వివరిస్తే చాలనే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడం, సమయానుకూలంగా తిప్పికొట్టడం కూడా అవసరం. ఈ విషయంలో పవన్ కూడా జాగ్రత్త వహిస్తున్నారని అర్థమవుతోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యూహాలు ప్రతివ్యూహాలకు అతీతంగా పనిచేయడం సాధ్యం కాదు. వ్యూహాలు కూడా పాజిటివ్ పాలిటిక్స్ లో భాగమే. జనాభాలో సగం మంది మహిళలే. వీళ్లలో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోంది. ఓటర్లలో 3/4 మంది యువతరమే. కాలేజీ విద్యార్థుల నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి దాకా యువతలో జనసేన పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. సామాజికంగా బలహీన వర్గాలు, బీసీల్లో జనసేనకు ఆదరణ పెరిగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్లంతా గతంలో ఏదో ఒక పార్టీకి ఓటు వేసిన వారే. ఆయా పార్టీలు వీళ్లను ఓటు బ్యాంకుగా భావించాయి. ఇప్పుడు ఈ వర్గాల్లోని ఎక్కువ మంది పవన్ వైపు అడుగులు వేయడం సహజంగానే ఆ పార్టీలకు నచ్చదు. ఏమాత్రం మింగుడు పడదు. కాబట్టి మైండ్ గేమ్ ద్వారా పై చేయి కోసం ప్రయత్నించడం కొత్త కాదు. ఇక్కడే పవన్ అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఎన్నికల తరుణంలో క్యాడర్ ఏమాత్రం అయోమయంలో పడినా, స్థైర్యం తగ్గినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా చూడాలంటే జాగరూకతే మందు. తాను బురద చల్లే రాజకీయాలకు దూరమైనా ప్రత్యర్థులు ఆ ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు తమ మీద ఆ బురద పడకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. క్యాడర్ను కాపాడుకోవడం కూడా అతి ముఖ్యం. ప్రచార పర్వంలో ఆరోపణాస్త్రాన్ని తిప్పికొట్టడానికి కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా జనసేన ఈ దిశగా సంసిద్ధమైతేనే అయోమయ రాజకీయాలకు దూరంగా తన క్యాడర్ను సరైన పద్ధతిలో ముందుకు నడిపే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలంటే త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల విద్యార్థులతో మాట్లాడుతూ పవన్ చెప్పారు. ప్రేమ, నిజాయితీ ఉంటే చాలన్నారు. తాను కూడా ఇలాగే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మన మీద మనకు బలమైన నమ్మకం ఉంటూ రాజకీయాల్లోకి రావడానికి అడ్డంకులు ఉండవన్నారు. తాను ఒక ఎన్నికల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఒక తరాన్ని మార్చడానికి వచ్చానని చెప్పారు. కేవలం ఒక ఎన్నికల్లో గెలిచి పదవులు పొంది సంతృప్తి పడడానికి భిన్నమైన లక్ష్యంతో వచ్చానని ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికి అయినా అందుకు అడ్డదారులు తొక్కడం తన విధానం కాదన్నారు. ఆలోచించి మాట్లాడడం, ఎదుటివారిని ఆలోచింపచేయడం ఇదే పవన్ ఒరవడి. మోస రాజకీయాలను చూసి చూసి విసిగిపోయిన వారికి ఇది కొత్తగా కనిపిస్తోంది. ఇట్టే ఆకర్షిస్తోంది. అందుకే ఇది ప్రత్యర్థులకు మింగుడు పడని వ్యవహారంగా మారింది.
డేటా చౌర్యం అనేది తీవ్రమైన విషయం. అర్హులైన వారి ఓట్లను తొలగించే కుట్ర పన్నితే అది కూడా తీవ్రమైన విషయమే. అయితే ఈ రెండు అంశాల్లోనూ ప్రజలకు నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డం అనేది కనిపించడం లేదు. కేవలం రాజకీయ వివాదమే నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. ఇంతకీ తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించే ప్రజలకు జవాబు చెప్పే ఓపిక, తీరిక ఈ నాయకులు కొన్నట్టు కనిపించడం లేదు. ఇంతకీ తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించే ప్రజలకు జవాబు చెప్పే ఓపిక, తీరిక ఈ నాయకులకు ఉన్నట్టు కనిపించడం లేదు. వివాదాలకు అతీతంగా ముందుకు వెళ్తున్న పవన్ ఒక ఆశాకిరణంలా కనిపించడానికి కారణం బురద చల్లే రాజకీయాల పట్ల ప్రజలు విసిగిపోవడమే. నెగిటివ్ రాజకీయాలతో ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్న పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. వివాదానికి కారణమైన డేటా చౌర్యంలో ప్రజల గురించి కాకుండా రాజకీయ ఆధిపత్యం గురించి ఆలోచించే తీరును కూడా అర్థం చేసుకుంటున్నారు. దీనికి భిన్నంగా విధానాలనే నమ్ముకుని నిశ్శబ్ద విప్లవంలా బలపడుతున్న జనసేన వినూత్న ఒరవడి వాళ్ళను ఆలోచింపజేస్తోంది. ఇది ఈరోజు టుడే టాపిక్. For more updates, please subscribe 99 TV Telugu.